ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ, వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో 2025 జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. విద్యారంగంలో శుభ్రతాలు అందుకుంటారు. మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేసి ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కుంభరాశి వారు కష్టానికి తగిన ఫలితాలు మాత్రమే అందుకోగలుగుతారు. గ్రహాలు చాలా వరకు ప్రతికూలంగా లేవు. మౌనంగా మీ పని మీరు చేసుకోవడం, తలవంచుకొని మీ దారిని మీరు వెళ్ళడం అన్నటువంటిది ఒక మంచి సూచనగా చెప్పుకోవచ్చు. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ, పంచమ భావాల్లో వృషభ, మిథున రాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, అనవసరమైనటువంటి కలహాలకు అవకాశం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సహకార లోపం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం ఉంటుంది. ఎదుటి వారితో, జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు, కలహాలకు అవకాశం ఉంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కొన్ని అసౌకర్యాలను, ఆర్థిక సమస్యల్ని, అవమానాన్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. వ్యయములో జన్మరాశిలో శని సంచారం అనగా ద్వితీయ భావంలో మీనంలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, అధిక ఖర్చులు, కుటుంబంలో అశాంతి, వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో అనగా కుంభములో రాహువు, సప్తమంలో సింహరాశిలో కేతువు ప్రబల కాల సర్పదోషం. మీరు ఆశించిన పనులన్నీ నిరాశను కలిగిస్తాయి. దుబారా ఖర్చులు చేస్తారు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొంతమంది దుర్మార్గపూరితమైన దురాశపరుల వ్యక్తులతో సావాసం చేసి మీరు నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసానికి గాను కుంభరాశి వారు
జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత దూరంలో వెళ్ళలేని వారు రాహు కేతు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారి కుంకుమాజపు కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గణపతికి నైవేద్యంగా సమర్పణ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ శని ఇబ్బందిగా మారుతోంది కనుక శనీశ్వర దర్శనం కానీ ఈశ్వర దర్శనం కానీ మీకు ఈ నెలలో శనివారాల్లో అవసరం అవుతుంది. పంచమ బుధ దోషం వల్ల సీతారామచంద్రమూర్తికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ప్రతినిత్యం శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి. 1 కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి దానం చేయండి. సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్రటి పళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పణ చేయండి. చతుర్థ పంచమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది కనుక సూర్యారాధన చేయండి, సూర్యాష్టకం చదువుకోండి, సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి. 2025 జూన్ మాసానికి గాను ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.